ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంటిలిపాది అని మాట్లాడుతున్నావు. అసలు ఎవరి వల్ల వచ్చింది ఇల్లు? చెప్పరా, ఎవరి వల్ల వచ్చింది? రాత్రి పగళ్ళు కష్టపడి నా చెమటోడ్చి కట్టిన ఇల్లురా ఇది. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిది. నేను సంపాదించిన పరువు ప్రతిష్టలివి. అంటే ఏంట్రా రాఘవ నీ ఉద్దేశం? ఈ ఇల్లు, ఈ పరువు, ఈ ఆస్తంతా కూడా నీదేనా? మాకు ఎవరికి ఎలాంటి హక్కు లేదా? మరి ఇన్ని రోజులు మాధవ్ ఏం చేశాడ్రా? సరేరా మాధవ, మనమే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వాడిల్లు అని చెప్తున్నాడుగా, ఇంకా మనం ఇక్కడ ఉండటం ఎందుకు? పదండి పోదాం, పదండి. ఆగండి నాన్న. మిమ్మల్ని ఎవరిని ఇంట్లో నుంచి పొమ్మని కాదు, నన్ను నేను మర్చిపోయి కష్టపడి నా అనుకున్న వాళ్ళను కూడా దూరం చేసుకున్నానని చెప్పే ఉద్దేశంతోనే అలా మాట్లాడాను. ఇప్పుడున్న పరిస్థితిలో నాకు ఈ ఇంటి పరిస్థితుల కంటే సుహాసిని, పాప వీళ్లే ముఖ్యం అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఒక మనిషిలా కూడా బతకలేదు నాన్న. నిత్యం ఏం జరుగుతుందా అని భయపడుతూ చస్తూ బతికాను. అది కూడా ఒక బతుకా నాన్న? నేను ఎవరితో సంతోషంగా ఉండాలి? అసలు నా బిడ్డ ఎవరు అని డిసైడ్ చేయాల్సింది నేను నాన్న. ఎవడో డిసైడ్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. బావగారు, అది ఎవరు డిసైడ్ చేయలేదు. సుహాసిని ప్రేమించింది మీరే, ఆమెను పెళ్లి చేసుకుంది మీరు. కానీ ఇప్పుడొచ్చేసి మీరొక్కరే వేరు, మేమంతా వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్టేనా? భూమి, నేను ఒక్కడనే వేరు అన్నట్టు మాట్లాడడం లేదు. మేము అంటే సుహాసిని, పాప అని కూడా అర్థం. ఇది మీకు అర్థం కావాలి. అంటే ఏంట్రా? నువ్వు చెప్తేనే అర్థం చేసుకునే స్థితిలో, ఆ స్థాయిలో మేము ఉన్నామంటావా? నువ్వు చెప్పకపోతే మాకు అర్థం కాదా? మేము అర్థం చేసుకోలేమా? ఇవన్నీ నాకు అనవసరం నాన్న. నాకు సుహాసిని, పాప ముఖ్యం. వీళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఎక్కడికైనా వెళ్తావన్నయ్యా, నువ్వు ఏమైనా చెప్తావు. కానీ చట్ట ప్రకారం హక్కు ఎవరికుంది? పెళ్లి చేసుకున్న అలేఖ్య వదినకి లేదా? అవునరా, నువ్వన్నది నిజమే. అలేఖ్యని పెళ్లి చేసుకున్నాను. కానీ తనతో ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నానా? లేదు కదా. అంతకంటే ముందే నేను సుహాసిని ప్రేమించాను. ఈ బిడ్డకు జన్మనిచ్చాను. తాళి కూడా కట్టాను తన మెడలో. మరిప్పుడు సుహాసినికి ఎక్కువ హక్కు ఉంటుందా, అలేఖ్యకి ఎక్కువ హక్కు ఉంటుందా? అనయ్య, ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడడం లేదు. అసలు ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటి? అలేఖ్య వదిన సంగతి ఏం చేద్దాం? అవన్నీ నాకు తెలీదురా. ఏదో ఒకటి ఆలోచించుకుని తను వెళ్ళింది కదా, మనం ఏమైనా పంపించావా? వెళ్ళిన అలేఖ్య ఆలోచించుకుని ఏం చేయాలో చేసుకుంటుంది. అంతకు మించి ఈ విషయం గురించి చర్చించడం నాకు అనవసరం అనిపిస్తోంది.
ఇదే నా ఫైనల్ డెసిషన్. రాజా, ఏం మాట్లాడవేంటి? నేనొచ్చింది మీ ఇంట్లో పెళ్లి చూపులకో లేదా ఒకరోజు మీ ఇంట్లో ఉండిపోవటానికో కాదు. పరిష్కారం చెప్తావని ఒక సమస్యతో వచ్చాను. కాని నువ్వేం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు. ఆ పద్ధతిలో మీ ఆయన్ని ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. అదే నేను అడుగుతున్నాను. ఏదో ఒక పరిష్కారం చెప్పు, లేదంటే నా చావు నించొస్తాను. అలేక్యా, వెయిట్, కూర్చో. నీ సమస్య చెప్పావు. ఒక లాయర్గా నీ బాధంతా నేను తెలుసుకున్నాను. కానీ నేనేం చేయాలా అనేది ఆలోచిస్తున్నాను. అక్కడేం జరిగిందో పోసుకొచ్చినట్టు వివరంగా చెప్పావు. ఇప్పుడు నేనొక విషయం చెప్తాను విను. వాస్తవానికి ఒక వ్యక్తికి పెళ్లికి ముందు ఎవరితో తిరిగినా దాంతో ఎలాంటి సంబంధం లేదు. నీకు తాళి కట్టాడు కాబట్టే నీతోనే ఉండాలి. కానీ అతని మనసులో ఎవరుండాలి అనుకునే హక్కు అతనికి మాత్రమే ఉంది. మా బావ మనసులో స్థాన సంగతి పక్కన పెట్టు. అసలు నాకు కనీసం మా ఇంట్లో కూడా స్థానం లేకుండా పోతుంది. ఆ సుహాసిని, ఆ పాప ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వేం చేస్తే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు ముందది చెప్పు. ఇప్పుడు నీ హస్బెండ్ని నిలదీసి అడిగితేనేమో, అవును తనతో పెళ్లికి ముందు లవ్ అఫేర్ ఉంది, తర్వాత బ్రేకప్ అయ్యాము అంటాడు. ఆ ప్రాసెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా తను తల్లవ్వడం జరిగింది, కావాలంటే ఆ పాప బాగోగులు నేనే చూసుకుంటానని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మనకొకవేళ రాఘవ ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టుంటే, అప్పుడు పెళ్లి చేసుకున్న భార్య ఉండగా ఇంకొక అమ్మాయి మెళ్ళలో ఎలా తాళి కడతావని చెప్పి అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ ఇష్యూ అయ్యేలా చేయొచ్చు. ఆ టోటల్ ఫ్యామిలీని అరెస్ట్ చేయించచ్చు. మరి రాఘవ లాంటి పని ఏమైనా చేశాడా? లేదు, బావాల పెళ్లికెళ్ళి అవేం చేసుకున్నాడు. ఆ పాత పరిచయం ఏదో అప్పుడే ముగిసిపోయింది.